ఏంటి కళావతి షాక్ అవుతుంది అనుకుంటే మీరందరూ షాక్ అవుతున్నారు? ఓ, నేనెవరా అని చూస్తున్నారా? నేనెవరో మీకు తెలిసే ఛాన్సే లేదులేండి. ఎందుకంటే నేను కళావతి గారి ఫ్రెండ్ని. నిజం చెప్పాలంటే నేను కూడా కాదు, నాకు కాబోయే హస్బెండ్ రామ్ తనకి ఫ్రెండ్. త్వరలో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. అందుకే మా మొదటి పెళ్లి పత్రిక తన క్లోజ్ ఫ్రెండ్ అయిన కళావతి గారికి ఇద్దామని తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చే ముందు వరకు కళావతి చేతులకే మా తొలి పెళ్లి పత్రిక ఇవ్వాలని అనుకున్నాను. కానీ పెద్దవాళ్లుగా మీరందరూ ఉన్నప్పుడు ముందు మీకే ఇవ్వటం మంచిది అనుకుంటున్నాను. అమ్మమ్మగారు తీసుకోండి. ఏంటమ్మమ్మగారు ఆలోచిస్తున్నారు? తీసుకోండి. తాతయ్య గారు, అమ్మమ్మగారు, మీరిద్దరు ఒకసారి నుంచుంటే కాబోయే ఈ నవవధూవరులని ఆశీర్వదించొచ్చు. ఒకసారి రా రామ్. అమ్మమ్మగారు ఆశీర్వదించండి. లేవండి. ఏంటి బావ ఆలోచిస్తున్నావు? ఆది దంపతులు లాంటి వీళ్ల దగ్గర మనం ఆశీర్వాదం తీసుకుంటే మనం కూడా 100 ఏళ్లు కలిసి సంతోషంగా కాపురం చేస్తాం. దీర్ఘాయుష్మాన్ భవ. లేవండి. మేము సడన్ గా వచ్చేసరికి షాక్ లో ఉన్నారనుకుంటా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించడానికి బదులు దీర్ఘాయుష్మాన్ భవ అంటున్నారు. పర్లేదులే యామిని, దీర్ఘాయుష్యుతో ఆరోగ్యంగా ఉంటే ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు. కరెక్ట్ గా చెప్పారంటీ. మీరు కూడా మా పెళ్లికి తప్పకుండా రావాలి. అయ్యో, ఎందుకు రాను? ఇంటికొచ్చి మరీ పిలిచావు కదా, మేమందరం తప్పకుండా వస్తాం. అంటే మా అమ్మ వాళ్ళు వస్తే మేము కూడా వస్తామని చెప్తున్నాను అంతే. ఎందుకు రారు? తప్పకుండా వస్తారు. మా బావ కళావతికి క్లోజ్ ఫ్రెండ్ కదా. వీళ్లు రాకపోయినా కళావతి దగ్గరుండి తీసుకొస్తుంది. ఏం కళావతి? మీరు బావా, తిను ఆ రోజు గుళ్ళో అన్నదానం చేసేటప్పుడు బర్త్డే కేక్ తెప్పించి సెలబ్రేట్ చేశావు కదా, ఆ ఆంటీనే కదా? మీకు కళావతికి ఏంటి సంబంధం? మీరు ఏంట్లో ఎందుకున్నారు? అదేంటి అలా అడుగుతున్నావు? మా వదిన ఈ ఇంటికి పెద్ద కోడలు. తన ఇంట్లో తనుండకుండా ఇంకెక్కడుంటుంది? మరి కళావతికి ఆవిడకి ఏంటి సంబంధం? ఇది మరీ బాగుంది. వాళ్ళిద్దరూ అత్తా కోడలు కాబట్టే కలిసున్నారు. అవునా? మరైతే గుళ్ళో అసలు ఎవరూ సంబంధం లేనట్టు ఇద్దరూ ఎందుకు ప్రవర్తించారు? పోనీ నన్ను చెప్పమంటారా? చూసావు కదా బావా, వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నారు. ఒకరికొకరు బాగా తెలుసు. కాని ఎవరూ తెలియనట్టు నీ ముందు నటించారు, నిన్ను మోసం చేశారు. చాలే ఆపు. మోసం చేయాల్సిన అవసరం నా కోడలికి లేదు. అవసరం లేనప్పుడు ఎందుకు నటించారమ్మమ్మా? ఏంటమ్మమ్మగారు నోరు మెదపరేంటి? నిజాలు బయటపడతాయని భయపడుతున్నారా? వయసులో పెద్దవారయ్యుండి చిన్నపిల్లలు తప్పు చేస్తే సరిదిద్దాల్సింది పోయి వాళ్ళనిలా వెనకేసుకొస్తారా? మనుషుల్ని మోసం చేస్తున్నా కూడా సపోర్ట్ చేస్తారా? ఇదేనా మీ పెద్దరికం అంటే? యామిని, తప్పు చేసింది నేను. నువ్వేమైనా అడగాలనుకుంటే నన్ను అడుగు. అంతేకాని మా ఇంటికొచ్చి మా అమ్మమ్మ గారిని పల్లెత్తి మాట అన్నా నేను ఊరుకోను. చూసావు బావా, తను తప్పు చేసినట్టు ఎలా ఒప్పేసుకుంటుందో? ఈ విషయం నీకు చెప్పాలని నిన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చాను. పెళ్లి పత్రికల నాటకమాడి నీకు నిజం తెలిసేలా చేశాను. ఆ రోజు నిన్ను రిసార్ట్కి కావాలని తీసుకెళ్లారు. నువ్వు కోమాల నుండి బయటకు వచ్చారన్న విషయం తెలుసుకుని నీ మైండ్ కన్ఫ్యూజ్ చేయటానికి పిచ్చి పిచ్చి నాటకాలన్నీ ఆడారు. నిన్ను వాళ్ల వైపుకి తిప్పుకోవాలని చూశారు. కాని నువ్వు కళ్ళు తిరిగి పడిపోయేసరికి భయపడి పారిపోయారు. అప్పుడు నేనొక్కదాన్ని నిన్ను హాస్పిటల్కి తీసుకొచ్చి నిన్ను కాపాడుకున్నాను బావా. ఏమో అనుకున్నాను కానీ ఇది నాకంటే పర్ఫార్మెన్స్ ఇరగదీస్తాం. ఎంతైనా నీ ట్రైనింగ్ కదా మామ్. కాని నువ్వు మాత్రం హాస్పిటల్లో కళ్ళు తెరవగానే కళావతి ఎక్కడా, తను రాలేదా అని అడిగా. ఇప్పుడు అర్థమైందా బావా వాళ్ళెందుకు రాలేదో? నువ్వు మంచివాడివి బావా. ఎవరైనా ప్రేమగా మాట్లాడితే అదే నిజమని నమ్మేస్తావు. దాన్నే వీళ్ళు అవకాశంగా తీసుకుని నిన్ను మోసం చేయాలని చూశారు. ఆ నిజాన్ని బయట పెట్టాలని ఇక్కడి వరకు తీసుకొచ్చాను. ఇప్పటికైనా అర్థమైందా బావా నిన్ను ప్రేమించే వాళ్ళెవరో, మోసం చేసేవాళ్ళు ఎవరో? ఏవండి, తన మాటలు నమ్మకండి. తను చెప్పేది ఏది నిజం కాదు. నేను మిమ్మల్ని ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను, దానికి మాత్రమే సమాధానం చెప్పండి. ఆవిడికి మీకు ఇంతకు ముందే పరిచయం ఉందా? మిమ్మల్ని అడిగేది. ఆవిడ మీకు తెలుసా? తెలుసు. ఏవండి, కానీ నేను చెప్పేది నేను మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని చంపేశారు. రిసార్ట్లో ఏమన్నావు?
ధర్మం మన వైపుంటే ఆ దేవుడే దారి చూపిస్తాడా? ఇప్పుడేమైంది? ఉన్న నీ దారులన్నీ మూసుకుపోయాయి. అంటే ధర్మం నా వైపుంది. నా ప్రేమ నిజమైంది కాబట్టి ఆ దేవుడు కూడా నాకే సపోర్ట్ చేశాడు. మీ మధ్య ఉన్న ఈ కాస్త సంబంధాన్ని కూడా తెంచేశాడు. సారీ తెంచేలా నాతో చేయించాడు. నీ అంతట నువ్వు కలిస్తే తన ప్రాణానికి ప్రమాదం కాబట్టి నువ్వు కలవని నాకు తెలుసు. కాని మా బావ వచ్చి కలిసే ప్రమాదం ఉంది కదా, అందుకే నీ మీద తన మనస్సుని విరిచేశాను. తన దృష్టిలో నిన్నొక మోసగత్తెలా మార్చేశాను. నువ్వంటుంటావు కదా, మీ ఇద్దరి మధ్య బ్రహ్మముడి పడింది, దాన్ని ఎవ్వరు విడదీయలేరు అని. ఆ ముడిని చిక్కుముడిగా మార్చేశాను. ఇక నువ్వు జీవితాంతం ప్రయత్నించినా దాన్ని విడిపించుకోలేవు. ఈ సుడిగుండం నుంచి బయటికొచ్చి మా బావని నువ్వు కలవలేవు. Get by. ఆయనతో ఉన్న ఆ బంధాన్ని కూడా ఆ యామిని తెంచేసింది అత్తయ్య. ఆయన దృష్టిలో నేనొక మోసగత్తెలా మారిపోయాను. ఇక ఎప్పటికీ ఆయన కన్నెత్తి కూడా చూడరు. అమ్మయ్యా, మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోయింది. ఇక రాజు ఎప్పటికీ ఈ ఇంటి గడప తొక్కడు, కావ్యకెదుట పడడు. కాబట్టి ఇక వాడికి గతం గుర్తొచ్చే అవకాశమే లేదు. త్వరలోనే నువ్వు ఈ ఇంటికి వారసుడు కాబోతున్నావు. అవును మమ్మీ. ఏంటిది? అందరూ ఏదో సంతాప సభకొచ్చినట్టు అలా నిలబడి ఉంటే ఏంటర్థం? ఇప్పుడేం చేయాలో ముందు అది ఆలోచించండి. ఆ యామిని ఇంత పని చేస్తుందని అస్సలు ఊహించలేదత్తయ్య. రాజ్ని నేరుగా ఇంటికి తీసుకొచ్చి పెళ్లి పత్రికలు ఇచ్చేసరికి నా నోట మాట రాలేదు. ఆ టైంకి నేను ఇంట్లో లేకుండా ఉంటే బావుండేది. పెద్దమ్మా, జరిగిన దాని గురించి ఆలోచించి బాధపడి ప్రయోజనం లేదు. నిజం అనేది ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. ఒక రకంగా ఇది కూడా మన మంచికే అనుకుందాం. మంచి జరిగిందని ఎలా అనుకోమంటావు కళ్యాణ్? కావ్య మీద కోపంగా అలిగి రాజ్ ఎలా వెళ్లిపోయాడో నువ్వు కూడా చూసావు కదా. పెద్దమ్మా, నిజం దాచిందని హర్ట్ అయ్యాడు, అంతేగాని వదిలిని వదిలేయాలని అనుకోవడం లేదు కదా. అవునాంటీ, కళ్యాణ్ చెప్తుంది కూడా నిజమే. ఒకసారి మనం అందరం వెళ్లి రాజుతో మాట్లాడితే ఎలా ఉంటుంది? అసలు మన మాట వింటాడా? మనం ఏం చెప్పినా అబద్ధం చెప్తున్నామని అనుకుంటాడు. అసలు కలిసి ఏం మాట్లాడతాం? వాడికి నిజమైతే చెప్పలేం కదా, వాడి గతాన్ని గుర్తు చేయలేం కదా. గతాన్ని గుర్తు చేయలేమత్తయ్యా, కాని కావ్య మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టచ్చు కదా. ఏమంటున్నావు నువ్వు? అవునత్తయ్యా, ఒకసారి మీరే ఆలోచించండి. రాజ్కి కావ్య మీద ప్రేముంది కాబట్టి తను నిజం దాచిందని కోపడి వెళ్లిపోయాడు. అదే ఇప్పుడు మనం వాణ్ణి కన్విన్స్ చేసి కావ్య వాణ్ణి ప్రేమిస్తోందన్న విషయం చెప్తే తప్పకుండా మన దారికి వస్తాడు. మనం ఏ ప్రయత్నం చేయకుండానే రాజ్ తనంతట తానే మన ఇంట్లో అనఫీషియల్ అల్లుడుగా అడుగు పెడతాడు. అల్లుడిగా కాదక్కా, ఈ ఇంటి మనవడిగా. నీ బొంద. రాజ్ దృష్టిలో కావ్యని ఇష్టపడుతున్నాడు కాబట్టి ఈ ఇంటిని తన అత్తారిల్లానే అనుకుంటాడు కదా. పుట్టినిల్లు అత్తారిల్లు ఏదో ఒకటి. వాడైతే తిరిగి ఇక్కడికి రావాలి, కావ్య వెంట పడాలి, తన ప్రేమను గెలుచుకోవడానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నంలో వాడికి గతం గుర్తుకు రావాలి. అంతే కదా అపర్ణ? అంతే అత్తయ్యా. ప్లాన్ అయితే బావుంది, కానీ రాజ్తో ఏం మాట్లాడాలి, ఎలా కన్విన్స్ చేయాలి మనం ముందుగా డిసైడ్ అవ్వాలి. తనకి ఎటువంటి అనుమానం రాకుండా కేవలం కావ్య ప్రేమిస్తుందన్న విషయం మాత్రమే క్లారిటీగా అర్థమయ్యేలా చెప్పాలి. అదంతా తర్వాత. ముందు వాణ్ణి కలవాలి అంటే పిలవాలి కదా. ఎవరు పిలుస్తారు? ఇంకెవరు? తమ్ముడు కాని తమ్ముడున్నాడు కదా. రిసార్ట్లో వీళ్ళిద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. ఏంటి, నేనా? అవును, నువ్వే. వెంటనే ఫోన్ చేసి మనం కలవాలనుకుంటున్న విషయం చెప్పు. అప్పు, నువ్వు మాట్లాడొచ్చు కదా. అది మాట్లాడితే పోలీసులా కొట్టినట్టు మాట్లాడుతుంది. నువ్వు మాట్లాడడమే మంచిది. అవును, నువ్వు మాట్లాడమే కరెక్ట్. కళ్యాణ్, నువ్వే మాట్లాడు. నువ్వు మాట్లాడితేనే వింటాడు. నువ్వే మాట్లాడు. ఇది చాలా దారుణం నాన్నమ్మా. సలహా ఇచ్చిన వాణ్ణి బలిపశువుని చేస్తున్నారు. బలయ్యేది మీ అన్నయ్య కోసమే కదరా. ఏం పర్లేదు, ఫోన్ చెయ్యి. తప్పదా? తప్పదు, చెయ్యి. హలో. హలో అన్నయ్య, నేను. అన్నయ్య అనగానే గుర్తుపట్టడానికి నేనేమి చిరంజీవిని కాదు, నువ్వేమి పవన్ కళ్యాణ్ కాదు. పేరు చెప్పు. అదే అన్నయ్య, మనం రిసార్ట్లో కలిసాం కదా, కళ్యాణ్.
అదే కళావతి గారి మరిదిని. ఓ కళ్యాణ్ నువ్వా? ఆ, ఏంటి అదే అన్నయ్య, మీతో ఒకసారి మాట్లాడాలి. మాట్లాడుతున్నావుగా? అంటే అది కాదన్నయ్య, ఒకసారి కలిసి మాట్లాడాలి. ఫోన్లో మాట్లాడటం కుదరదా? ఏ మీకు కలవడానికి కుదరదా? అంత ఇంపార్టెంట్ ఏంటి? అన్నయ్య గతాన్ని మర్చిపోయాడు గాని క్యారెక్టర్ని మర్చిపోలేదు. క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఏం సమాధానం చెప్పాలి? సరే సరే మాట్లాడు, పిలు. అంటే అన్నయ్య, అది చాలా ఇంపార్టెంట్ విషయం. అది మా వదిన గురించి. కళావతి గారి గురించా? అవునన్నయ్య, తన గురించి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. సరే ఎక్కడికి రావాలి? సూపర్ అన్నయ్య, నేను లొకేషన్ పెడతాను, వచ్చేసి. ఎప్పుడు? జిమ్ చేయాలి, డేట్ చేయాలి అంటే ఆలోచించాలి గాని కలవడానికి ఎప్పుడో ఎందుకన్నయ్య, ఇప్పుడే కలుద్దాం. సరే లొకేషన్ పెట్టు, వస్తున్నా. ఓకే అన్నయ్య. అన్నయ్య వస్తున్నాడు. వాడు కలుస్తున్నాడని సంబరపడిపోవడం కాదు, వాణ్ణి కన్విన్స్ చేసి ఒప్పించాలి. కావ్య వెంట పడేలా చెయ్యాలి. ఓకేనా? ఓకేనా? ఓకే. ఓకే. హలో. అరెరే, గొంతులో బాధ తన్నుకుంటూ వస్తున్నట్టుంది కావ్య గారికి. సారీ కళావతి గారికి. ఎంతైనా మా బావ పెట్టిన పేరు కదా, దాంతోనే పిలుస్తానులే. ఎందుకు ఫోన్ చేశావు? జరిగింది గుర్తు చేయటానికి కాదు, జరగబోయేది చెప్పడానికి. రిసార్ట్ కి తీసుకువెళ్లి రాజ్కి అంతా గుర్తు చేద్దామని తెగ ప్లాన్ చేసేసావు. చివరికి ఏమయ్యావు? ఏడుస్తూ రూమ్ లో కూర్చున్నావు. ఎగసి పడే అలను అంటూ డైలాగుల మీద డైలాగులు చెప్పావు కదా. ఎంత పెద్ద అలైనా చతికిల పడాల్సిందే, చివరికి మళ్ళీ సముద్రంలో కలవాల్సిందే. అలానే నువ్వు కూడా నా రాజ్కి ఎంత తిక్కరైనా చివరికి దూరం కావాల్సిందే. ఆయన అన్నదానం చేసి తన మనసులో మంచి మార్కులు కొట్టిద్దామనుకున్నావు కదా, కాని అత్తయ్యని దాస్తే మోసమవుతుందని ఆలోచించలేకపోయావా? నేను మోసం చేయలేదు. అవును, తల్లి కొడుకుల్ని కలిపి న్యాయం చేయాలనుకున్నావు, కాని చివరికి రాజ్ దృష్టిలో మోసగత్తెలానే కదా మిగిలిపోయావు. అలా చేసింది నువ్వు. చేస్తాను, ముందు ముందు ఇంకా చాలా చాలా చేస్తాను.